ఇమాన్యుయల్ ఏవి అయితే సూపర్గా ఉంది. దానికంటే ముందు ఒకటైతే నేను గట్టిగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజాకి మళ్ళీ అన్యాయం చేశాడు. మీకు అది అన్యాయం కాకుండా పోవచ్చు, కానీ నా దృష్టిలో అది అన్యాయమే. ఆర్మీ పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయం ఏంటంటే బాల్స్ కొట్టేటప్పుడు నిజం చెప్పండి, ఫస్ట్ తనూజా కొట్టాడు, ఆ తర్వాత ఇమాన్యుయల్ కొట్టాడు. తనూజా అండ్ ఇమాన్యుయల్లో కళ్యాణ్ ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? ఇమాన్యుయల్కే ఇచ్చాడు. అందుకే తనూజాని అవుట్ చేశాడు. అక్కడ తనూజాకు కూడా కోపం రాలేదు, కానీ నాకు కోపం వస్తుంది. ఎందుకంటే తనకు జరిగింది అన్యాయం. బయట జరుగుతున్న రూమర్స్ని బట్టి అంటే తనూజ కళ్యాణ్కి ఏ హెల్ప్ చేయలేదు అంటున్నారు కదా, మరి కళ్యాణ్ చేశాడా? బిగ్ బాస్ హౌస్లో బాల్స్ కొట్టే రోజు హెల్ప్ చేశాడా? ఫస్ట్ తనూజాకే కొట్టాడు, ఆ తర్వాత ఇమాన్యుయల్ కొట్టాడు. నిజం చెప్పండి, మీరు తనూజా ఫ్యాన్స్ అయినా న్యూట్రల్ ఆడియన్స్ అయినా ఈ పాయింట్ నిజం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. మొత్తం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. కళ్యాణ్ కూడా బిగ్ బాస్ ఒక తప్పు చేశాడు, ఓకేనా? కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ తొక్కేశాడు, తనూజాని కూడా తొక్కేశాడు. లిటరలీ ఈరోజు ఇమాన్యుయల్ ఏవీలో ఇమాన్యుయల్ పొగిడారు, ఓకే, కానీ తనూజాని కళ్యాణ్ని తొక్కేశారు. దాని గురించి కూడా గట్టిగా మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ దిల్సే ఏమనిపిస్తుందో అదే చెప్తాను. ఎంతమంది ఏదైనా అనుకుంటాయా, నాకు ఫరక్ కూడా పడదు, ఓకేనా? ఫస్ట్ సంజన అండ్ డెమాన్ వాళ్ళ ఇష్యూలో మాత్రం సంజన గారిదే తప్పు. సంజన గారు మాట ఇచ్చారు, డెమాన్ ఒకటే అడిగాడు, నేను మిమ్మల్ని అటాక్ చేయను, మీరు నన్ను అటాక్ చేయొద్దు, కానీ వాళ్ళ ముగ్గురు నన్ను అటాక్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద బాల్స్ వెయ్యాలి అని డెమాన్ చెప్పాడు. కానీ సంజన గారు చెప్పలేదు అని అనటం టూ రాంగ్. ఆమె ఒప్పుకున్నారు కూడా బాత్రూంలో, వాళ్ళు నా మీద బాల్స్ వేస్తే, ఓకేనా, డెమాన్ నీ మీద బాల్స్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద వేస్తాను అని ఒప్పుకున్న సంజన గారు అక్కడ బాల్స్ వేయకుండా ఉండటం నాకైతే నచ్చలేదు. డెమాన్ బాధపడటం ఎలాంటి తప్పు లేదు, ఓకేనా? ఇక్కడ మాత్రం సంజన గారిదే తప్పు. ఆ తర్వాత సంజన గారు సంజన గారు గెలిచారు, డెమాన్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యాడు. ఆ తర్వాత గేమ్లో సంచాలక్ అయితే అయ్యాడు. ఇక్కడ తనూజాకి డెమాన్కి జరిగిన ఏంటంటే, డెమాన్ అంటాడు వాళ్ళ ముగ్గురు కలిసి నన్ను అటాక్ చేశారు, అప్పుడు మీరు ఎందుకు బాల్స్ వేయలేదు అని. అక్కడ తనూజ నాకు సూపర్ అనిపించింది. ఇక్కడ డెమాన్ చేసిన తప్పు ఏంటంటే ముగ్గురినే అటాక్ చేయడం డెమాన్ చేసిన తప్పు. డెమాన్ ఆడగలడు, కానీ ఒక్కరినే అటాక్ చేయాలా? ఇప్పుడు డెమాన్ అనే అతను తనూజాని, ఇమాన్యుయల్ని, పవన్ కళ్యాణ్ని ముగ్గురిని అటాక్ చేసి వాళ్ళ ముగ్గురికి బాల్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురు అటాక్ చేసి బాల్స్ వేయడం ఎలాంటి తప్పు లేదు. ఇదే డెమాన్ చేస్తున్న తప్పు. ఫ్లవర్స్ టాస్క్లో కూడా అంతే. తనూజా అండ్ భరణి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరిని అటాక్ చేసి గేమ్ ఆడాడు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఆడి డెమాన్ తీసేశారు. ఇక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి ఆడి డెమాన్ తీసేయడంలో తప్పు లేదు. కానీ నిజం చెప్తున్నా, డెమాన్ కొంచెం తెలివిగా ఆలోచించి ఒకరి మీదే బాల్స్ వేయాలి, అప్పుడు మిగతా వాళ్ళు డెమాన్కి బాల్స్ వేయరు కదా. ఈ చిన్న లాజిక్ అయితే డెమాన్ ప్రతిసారి మర్చిపోతున్నాడు. ఈ పాయింట్ తనూజా రైజ్ చేసినప్పుడు నాకు సూపర్ అనిపించింది. నేను ఏదైతే పాయింట్ అనుకున్నానో, ఓకేనా, నా మనసులో అదే పాయింట్ తనూజా కూడా రైజ్ చేసింది. డెమాన్ది కూడా తప్పుంది, ఒకరికే బాల్స్ వేయాలి. ఇక్కడ సంజన గారు మాత్రం నాకు తప్పు అనిపించారు. ఎందుకంటే వాష్రూమ్లో డెమాన్ నేను బాల్స్ వేయను, నీకెవరైనా బాల్స్ వేస్తే వేస్తానని ఆమె వేయలేదు. డెమాన్ అయితే అవుట్ అయ్యాడు. కొంచెం బాధగానే ఉంది డెమాన్ అవుట్ అయినందుకు, ఓకేనా? ఆ తర్వాత తనూజా, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు అండ్ సంజన గారు వీళ్ళ నలుగురు కలిసి గేమ్ ఆడారు, ఓకేనా? ఇక్కడ నిజం చెప్తున్నాను, నాకైతే లిటరలీ టూ బ్యాడ్ అనిపించాడు డెమాన్ కాదు, కళ్యాణ్. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్కి ఎవరు ఎక్కువ, ఇమాన్యుయల్కి వేయాలా లేకపోతే సంజన గారికి వేయాలా? సరే, నువ్వు ఇమాన్యుయల్కి వేయలేకపోయావు, మరి సంజన గారికైనా బాల్స్ వేయొచ్చు కదా. నా పాయింట్ అదే, ఓకే, నువ్వు ఇమాన్యుయల్కి వేయలేనప్పుడు సంజన గారికి వేయాలి. ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజాకి ఎందుకు వేసావు మరి బాల్స్? ఆ రౌండ్లో తనూజాకి బాల్స్ వేయటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నువ్వు తనూజా కోసం నిలబడతాను అన్నా, నువ్వు ఎక్కడ నిలబడ్డావు? నీకు ఇమాన్యుయల్ గ్రేట్ అయి ఉండొచ్చు, ఓకే, ఇమాన్యుయల్ తనూజా వాళ్ళిద్దరు నీకు సరి సమానం. మరి సంజన గారి మీద నువ్వు బాల్స్ వేయచ్చు కదా, ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇదే నేను గట్టిగా సూటిగా కళ్యాణ్ ఫ్యాన్స్ నేను అడుగుతున్నాను, సమాధానం ఇక్కడ మీరు చెప్పండి, ఓకేనా? ఇక్కడ చెప్పి ఏదైనా మాట్లాడండి. సంజన గారికి వేయొచ్చు కదా, ఇక్కడ తప్పు చేయలేదా కళ్యాణ్ అని సూటిగా వేలు చూపించి అడుగుతున్నాను. ఆ తర్వాత తనూజా అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయిపోయింది. తనూజా అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయిన తర్వాత కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు గట్టిగా కొట్టుకుంటున్నారు. సంజన గారు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇమాన్యుయల్ సంజన గారికి వేయలేడు, ఇమాన్యుయల్ బాగా స్టాండ్ తీసుకున్నారు సంజన గారికి, ఓకేనా? వాళ్ళిద్దరు వేయలేరు. కానీ ఇక్కడ కళ్యాణ్ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయాడు? కళ్యాణ్ ఎందుకు తనూజాకి వేశాడు? అదే కళ్యాణ్ సంజన గారికి వేసుంటే సరిపోయేది కదా, అదే కళ్యాణ్ ఇమాన్యుయల్కి వేసుంటే సరిపోయేది కదా. అది స్టాండ్ తీసుకోవడం అంటే ఇక్కడే నేను చెప్తుంది కళ్యాణ్ స్టాండ్ తీసుకోవట్లేదు అని. ఊరక ఏది పడితే అది మాట్లాడొద్దు మావా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలా. మీకు నచ్చిన కంటెస్టెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ తప్పు చేసిన రోజు మీకు నచ్చిన కంటెస్టెంట్ అయినా కానీ తాట తీసి వదిలేయాలి, ఓకేనా? నాకు నచ్చిన కంటెస్టెంట్ అయినా కానీ తాట తీసి వదిలేయాలి. తనూజ తప్పు చేసినప్పుడు కూడా నేను చాలాసార్లు తప్పు చేసిందనే చెప్పా. ఇప్పుడు కళ్యాణ్ అయితే తప్పు చేశాడు. ఆ తర్వాత చివరి రౌండ్ కళ్యాణ్ అండ్ సంజన, తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ అవుట్ అవుతాడు. తర్వాత కళ్యాణ్ అండ్ సంజన వాళ్ళిద్దరు గేమ్ అయినప్పుడు సంజన గారు టూ గుడ్ చాలా అంటే చాలా బాగా ఆడారు. ఆడలేదైతే నేను అనను. ఇక్కడ కళ్యాణ్ బాగానే ఆడాడు, కళ్యాణ్ అయితే గెలిచాడు.
కళ్యాణ్కి ఒకటైతే వస్తుంది కదా స్వీటు, ఆ స్వీట్ రాకముందు ఒక సన్నివేశం అయితే లైవ్లో లేపేశారు. దాని గురించి గట్టిగా మాట్లాడతా. అక్కడ తనూజ కూడా సూపర్గా నచ్చింది. ఓకేనా, కళ్యాణ్కి ఒక అన్యాయం జరిగింది, దానికోసం తనూజ నిలబడింది. ఆ పాయింట్ ఖచ్చితంగా చెప్తామా, వెయిట్ చేయండి. ఓకేనా, మార్నింగ్ సాంగ్ సూపర్ ఉంది మామ. జ్యోతిష్యుడు గెటప్లో ఇమాన్యుల్ వస్తాడు, అందరికీ జాతకాలు చెప్తాడు. సంజన గారికి ఫస్ట్ జాతకం చెప్తాడు. 50 మూవీస్ చేశారు మీరు, కాకపోతే అవి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరే అందరికీ చెప్పుకుంటారు. ప్రతిసారి ఏదైనా గొడవ వచ్చినప్పుడు సంజన గారు అంతే కదా, మేము ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి, మా స్టాండర్డ్ ఏంటి, అది అంటారు కదా. దాని గురించి కొంచెం కామెడీ చేశాడు, గుడ్ అనిపించింది. ఆ తర్వాత పోపు గురించి కూడా, అంటే పోపు సంజన గారికి తనూజకి పోపు గొడవలో చాలా ఇష్యూ అయింది కదా, దాని గురించి మాట్లాడాడు, సూపర్. ఆ తర్వాత డెమాన్, జిమ్కి వెళ్తున్నావా, జిమ్కి వెళ్ళట్లేదా అంటే నీ రేఖలు కనబడట్లేదు అని కొంచెం టూ మచ్ కామెడీ చేశాడు. పర్లా, ఎంటర్టైన్మెంట్గా బాగానే ఉంది. రీతుకి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తానన్నావు కదా, అప్పుడే నీ రేఖలు పోయాయిలే అన్నాడు. టూగ్. ఆ తర్వాత తనూజ హ్యాండ్ చూసి ఏంటి ఇంత తెల్లగా ఉంది, ఇంత బాగుంది అని, నీ రేఖలు చాలా బాగున్నాయని, నీకు వచ్చే మొగుడు చాలా అదృష్టవంతుడు అని కొంచెం ఇమాన్యుల్ గురించి ఇమాన్యులే చెప్తున్నాడు. కాకపోతే అక్కడ తనూజ టూ గుడ్ అనిపించింది. నాకు ఇమాన్యుల్ గురించి చెప్పొద్దు, నా భర్త గురించి చెప్పు అని తనూజ అనడం కూడా సూపర్ అనిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేఖలు చూశాడు. పవన్ కళ్యాణ్ రేఖలు చూసి అసలు రేఖలు ఉన్నాయా, అసలు ఇది చెయ్యి కాదా అని కొంచెం టూ మచ్గా కామెడీ చేశాడు. నాకు కూడా కామెడీ అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ బాగుంటుంది అంటే ఇక్కడే లైవ్లో లేపేశారు. అందరూ కలిసి ఓకేనా, కళ్యాణ్కి వచ్చింది కదా, అందరూ కలిసి ఇంకొక అతన్ని అంటే ఇంకొకరికి ఏ గిఫ్ట్లు రాని వాళ్ళని తీసుకోమన్నారు కదా. ఇక్కడ కళ్యాణ్కి ఇంతవరకు హౌస్ నుంచి ఏమీ రాలేదు కదా, లెటర్ కానీ ఏమీ రాలేదు కదా. ఏమీ రానప్పుడు కళ్యాణ్ అయితే నాకు వద్దు, నాకు ఓన్లీ స్వీట్ చాలే అన్నాడంట. ఇక్కడ నాకు కళ్యాణ్ తప్పనిపించాడు. హౌస్ నుంచి ఏదైనా లెటర్స్ కానీ అవి వచ్చినప్పుడు తీసుకోవాలా. ఇక్కడ తనూజ లేసి స్టాండ్ తీసుకొని ఎందుకు ఎంతవరకు నీకు హౌస్ నుంచి ఏమీ రాలేదు, నువ్వు తీసుకోవాలి కదా అని అంటుంది తనూజ. కళ్యాణ్ ఏమంటాడు, నాకొద్దు సంజన గారికి ఇవ్వనులే అంటాడు. అంటే సంజన గారికి కూడా ఏమీ రాలేదంట. సంజన గారికి చాలా వచ్చినాయి, ఏమీ రాలేదంటే నేను ఒప్పుకోను. ఓకేనా, సంజన గారికి కూడా చాలా వచ్చినాయి. లిటరలీ ఈరోజు వాళ్ళ సిస్టర్ వీడియో కాల్ కూడా వచ్చింది కదా. ఇక్కడ కళ్యాణ్ చేసింది తప్పు. హౌస్ నుంచి ఏమన్నా పర్సనల్గా వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కదా, అలా వస్తున్నప్పుడు తీసుకోపోవడం తప్పు. ఇక్కడ తనూజ బాగా స్టాండ్ తీసుకుంది కళ్యాణ్ కోసం. ఇక్కడ కళ్యాణే స్టాండ్ తీసుకోవట్లా, కానీ తనూజ తీసుకుంది. చూసారా, అది స్టాండ్ అంటే. కానీ కళ్యాణ్ బాల్స్ గేమ్లో తనూజకు బాల్స్ కొట్టాడు. ఇది కళ్యాణ్ అంటే. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తామా, మీరు ఏదైనా అనుకోండి. ఆ తర్వాత సిస్టర్ సంజన గారు వాళ్ళ సిస్టరు వీడియో కాల్ వచ్చింది కదా, టూ గుడ్ బాగా మాట్లాడారు, నువ్వు 4 వీక్సే ఉంటావు అనుకున్నావమ్మా అక్క, నువ్వు కాకపోతే ఇన్ని రోజులు ఉన్నావు, బాగా నచ్చావు మాకు అని వాళ్ళ సిస్టర్ కూడా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి కూడా చెప్పారు. ఇమాన్యుల్ మా అక్కని జాగ్రత్తగా చూసుకో, మీ అమ్మ ఇంతవరకు నీ గురించి ఎక్కడ బ్యాక్ స్టాపింగ్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు అని చెప్పింది. టూ గుడ్. ఇంతవరకు సంజన గారు ఇమాన్యుల్ గురించి ఒక్క చోట కూడా బ్యాక్ స్టాపింగ్ అయితే చేయలేదు, ఒక్క మాట కూడా తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత మామ ఇమాన్యుల్ ఏవి చేశారు, జిల్లా పరిషత్ మామ ఈ సీజన్కి ఇమాన్యుల్ కూడా కొడుతున్నా, నేను సెల్యూట్ నిజం చెప్తున్నా మామ. ఈజ్ ట్రూ ఎంటర్టైనర్. గేమ్స్ ఆడని, సేఫ్ ప్లే ఆడని, సూపర్గా గేమ్స్ ఆడని, అన్నీ ఆడినా కానీ హీస్ ట్రూ అయితే ఎంటర్టైనర్ మామ. చింపి పడేశాడు. ఓకేనా, 5 నిమిషాలు ఆగి వస్తున్నా. చింపి పడేశాడు. ఓకేనా, టూ గుడ్ మామ. ఇక్కడ ఏం చేశాడంటే, అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఇమాన్యుల్. లోపలికి వచ్చినప్పుడు కమెడియన్గా వచ్చావు, బయటికి వెళ్ళేటప్పుడు హీరోగా రమ్మంది మీ అమ్మ, నువ్వు హీరోగానే బయటికి వెళ్తావు ఇమాన్యుల్. ఈ దేవుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్గా లోగా ఉంటారు, కానీ అప్పుడు నువ్విచ్చిన ఎమోషన్, అంటే నువ్విచ్చిన కామెడీ అనే ఎమోషన్ హౌస్లో అందరికీ బాగా నచ్చింది, బయట కూడా అందరికీ బాగా నచ్చింది అని చెప్పాడు. నిజం చెప్తున్నావా, ఈజ్ ట్రూ ఎంటర్టైనర్. నాకు నచ్చింది ఇమాన్యుల్ కామెడీ. అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు. నామినేషన్స్లో కూడా నువ్వేంటో నిరూపించుకున్నావు. నామినేషన్స్లో కూడా గట్టిగా మాట్లాడని చోట గట్టిగా మాట్లాడావు, కామెడీ చేయాల్సిన సందర్భంలో కామెడీ చేసావు అని బాగా చెప్తున్నాడు అయ్యా. ప్రేక్షకులను ఎలా నవ్వించాలో నీకు తెలుసు. అంటే కొన్ని స్కిట్స్ వేసేవాడు కదా ఇమాన్యుల్ బిగ్ బాస్ హౌస్లో, ఎలా నవ్వించాలి, అందరూ ఖాళీగా ఉన్నప్పుడు ఎలా నవ్వించాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. అందరూ మీ హెయిర్ లేదు, చదువు లేదు, ఏమి సాధిస్తాడు అని అంటున్నారు కదా, అవేమీ అవసరం లేదు, వ్యక్తిత్వం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు జీవితంలో అని చెప్పినప్పుడు నిజం అనిపించింది మా మనిషికి. వ్యక్తిత్వం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది ఉన్నవాడు ఎక్కడా తగ్గాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఇమాన్యుల్, మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటం కాదు, మీరు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు, మీరు ట్రూ ఎంటర్టైనర్ అని చెప్పాడయ్యా. ఆ తర్వాత ఇమాన్యుల్ ఒకటే మాట చెప్పాడు, నా కట్టె కాలే వరకు నవ్విస్తూనే ఉంటాను అని. ఇది మాత్రం నిజమా. ఇమాన్యుల్ గురించి ఒక్క మాట చెప్పాలనుకున్నా, ఇమాన్యుల్ ఒక మధ్యతరగతి కుర్రవాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ పటాస్కి వచ్చినప్పుడు బక్కగా ఉండేవాడు అసలు మనిషి. ఆ తర్వాత చాలా అవమానాలు జరిగింది. ఆ తర్వాత జబర్దస్త్కి వచ్చాడు. జబర్దస్త్ తర్వాత కొన్నిసార్లు వర్ష ఇమాన్యుల్ వాళ్ళిద్దరు జోడీ బాగుంది, చూశారు, అందరూ ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ
స్టార్మా అయితే షోకి వచ్చాడు. అక్కడ స్టార్మాలో కుకింగ్ విత్ జాతిరత్న అలాంటి షోలు అయితే చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్కి అయితే వచ్చాడు. తను ఏంటో నిరూపించుకున్నాడు. ఇది ఇమాన్యుయల్ జర్నీ. ఓకేనా, ఎన్నో స్ట్రగుల్స్ పడితేనే ఈ స్థాయికి వచ్చాడు ఇమాన్యుయల్ గురించి ఒకటే చెప్పాలంటే ట్రూ ఎంటర్టైనర్. ఒక్క సేఫ్ ప్లే తప్పితే, అంటే స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకోలేదు తప్పితే ఎక్కడ ఒక చిన్న మార్క్ కూడా చూపించాల్సిన అవసరం లేదు ఇమాన్యుయల్కి. ఇది మాత్రం నిజం. దిల్సే చెప్తున్నా మామ, నిజాలే అనిపిస్తున్నాయి కాబట్టి గట్టిగా చెప్తున్నా. నాకైతే కళ్యాణ్ అయితే టూ వరస్ట్ అనిపించాడు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఓకేనా, తనుజ కోసం స్టాండ్ అయితే తీసుకోలేదు. నువ్వు ఇమాన్యుయల్కి బాల్ కొట్టలేని వాడివి, సంజనాకి ఎందుకు బాల్ కొట్టట్లేదు? ఆ ఒక్క పాయింట్ నాకు ఆన్సర్ చేయండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్. ఇది నిజమే మామ, నీకు ఇంత మంచి పాయింట్ నిజమే, మాకు అర్థమైంది నీ పాయింట్, నీ బాధ అనిపిస్తే లైక్ చేసి కామెంట్లో తెలపండి మామ, హైప్ ఇవ్వండి మామ. నేను ఎంతో కష్టపడి ఓకేనా నా వాయిస్ రైజ్ చేసేలా చెప్తున్నా. ఈ పర్టికులర్ లాస్ట్ వీక్లో ఎవరు ఇలా మాట్లాడరు, కానీ నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు తప్పు అనిపించింది కాబట్టి. ఏంటోలే, మీరన్నా లైక్ చేసి కామెంట్ పెట్టి హైప్ ఇస్తే కదా అందరికి వీడియో చేరేది. వీడియో చేరాలి మామా, చేరేలా చేస్తారని నేను అనుకుంటున్నా. కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూట్రల్ ఆడియన్స్ అయినా, తనూజ గారి ఫ్యాన్స్ అయినా, అందరి ఫ్యాన్స్ మామ ఒకటే చెప్తున్నా. అది